మీరు ఒక ప్రాంతంలో భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చర్లపల్లి ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా ఒక రైల్వే స్టేషన్ రాబోతోంది. ఆ ప్రాంతంలో గనక మీరు పెట్టుబడి పెడితే మీరు పెట్టినటువంటి పెట్టుబడికి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. చర్లపల్లికి ఇప్పుడు కొత్తగా రైల్వే స్టేషన్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకోబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ పెట్టుబడి పెడితే మంచిదా కాదా అంటే ఏం చెప్తారు సార్? చర్లపల్లినే కాదండి, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కనెక్టివిటీ బాగా ఉంటుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంటాయో అక్కడ ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ రంగం చాలా మటుకు అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బాగా పెరుగుతుంది. మీరు ఒక చర్లపల్లి రైల్వే స్టేషన్ 6 ట్రాక్ రైల్వే స్టేషన్ అక్కడ రాబోతుందంటే ఎంతమంది దాని మీద డిపెండ్ అయ్యి ఎన్ని కైండ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్, మనకు ఒక రైల్వే స్టేషన్ సింగిల్ టెర్మినల్ ఉంటేనే దాని చుట్టూ ఎన్నో వస్తాయి కదా, ఈటరీస్ వస్తాయి, ఎన్నో కైండ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆటో వాళ్ళు, కారు వాళ్ళు, క్యాబ్ వాళ్ళు అందరు వస్తారు కదా. సో ఈ విధమైనటువంటి కనెక్టివిటీ ఎప్పుడైతే అక్కడి నుంచి చర్లపల్లిలో దిగిన వాడు ఇంటికి వెళ్ళడానికి అక్కడ ట్యాక్సీది కావాలి, ఆటో కావాలి, ర్యాపిడోలు కావాలి. సో ఆటోమేటికల్లీ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది అంతా కూడా లీడ్స్ టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చర్లపల్లిలో ఏంటంటే ఇంకా వెరీ స్పెసిఫిక్గా చర్లపల్లి గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు అక్కడికి గూడ్స్కి చుట్టుపక్కల ఉన్నటువంటి గూడ్స్ తీసుకురావడానికి కూడా సిటీలోకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన లాస్ట్ మైల్ కనెక్టివిటీ వాళ్ళకందరికీ కూడా, అంటే ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో మీకు చర్లపల్లి అంటే మీకు వరంగల్ హైవేకి చాలా దగ్గర, అటు నుంచి మన కీసర ఈ కనెక్టివిటీ ఉంది. కీసరకిను వీటి మన రాంపల్లికి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వీటన్నిటికీ కూడా చర్లపల్లి కనెక్షన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే ఫార్మర్స్ వాళ్ళతో కూడా వచ్చి డైలీ వేజెస్ వాళ్ళు వచ్చి వీళ్ళంతా కూడా చూస్తారు కాబట్టి అది కళకళలాడిపోతుంది. అది ఒక సెంటర్గా తయారయ్యి ఈ నేషనల్ హైవే మొత్తం అంతా కూడా దానికి ఆ విధంగా అనుసంధానంగా పెరుగుతున్నాయి కాబట్టి చర్లపల్లి దగ్గర డెఫినెట్గా ప్రైసెస్ పెరుగుతాయి. ఇదే కాకుండా చర్లపల్లి దగ్గర ఆల్రెడీ మనకి కొన్ని స్టోరేజ్ సెంటర్స్, వేర్ హౌసెస్ మీరు వెళ్ళుంటే అటువైపు తెలుస్తుంది, వేర్ హౌసెస్ కొన్ని ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు కూడా ఉన్నట్టున్నాయి అక్కడ. పరిశ్రమలు అంటే పాతవి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, కెమికల్ లేవు. పరిశ్రమలు అంటే పల్లి డేంజర్, కెమికల్ లేవు, ఎలక్ట్రానిక్ ఉన్నాయి చాలా మటుకు. సో అది శుభసూచిక, మనకేం పొల్యూషన్ ఉండదు కదా. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సార్, ఎక్కడైతే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతాలు నిజంగా బాగా డెవలప్మెంట్ కనపడుతూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా అక్కడ కలకల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నిజంగా చర్లపల్లి పరిసరాల్లో ఒక రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చర్లపల్లిలో మన గతంలో పోలీసు చూస్తే ఇప్పుడు చర్లపల్లిలో యాక్టివిటీ పెరిగింది యాజ్ ఆఫ్ నౌ. కానీ భవిష్యత్తు మీరు ఊహించలేరు. అంత బాగా, అంత అంటే ఒక రైల్వే స్టేషన్ 6 ట్రాక్ రైల్వే స్టేషన్ వస్తుంది అంటే అతిపెద్ద రైల్వే స్టేషన్ మనకి. అంటే మనకి హైదరాబాద్లో అంత పెద్ద రైల్వే స్టేషన్ లేదు. అది టెర్మినస్, అక్కడి నుంచి ఈ ట్రైన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ జంక్షన్. కాబట్టి డెఫినెట్గా డెవలప్మెంట్ మీరు మనం ఊహించలేనంత అనమాట. అంటే ఎవరైతే చర్లపల్లి అంటే ఇదివరకు ఒకప్పుడు మోడీ బిల్డర్స్, మీకు వెళ్తే అక్కడ విల్లాస్ ఉన్నాయి వాళ్ళవి, మోడీ బిల్డర్స్, తర్వాత వీళ్ళు మా విల్లాస్, ఇట్లాంటి విల్లాస్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా బెనిఫిషరీసే రాబోయే కాలంలో. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నేను రాంపల్లి అలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఎందుకు రాంపల్లి దాకా వెళ్లాల్సి వస్తుంది అంటే మధ్యలో కొంచెం ఈ పెట్రోల్ వాటివి అన్ని వేరే హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఆ డేంజర్స్ లేకుండా కొంచెం మనం చూసుకుంటే ఆ ఏరియాస్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే మనకి రాబోయే 3 ఏళ్లలో, అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఫుడ్ స్ట్రీమ్గా వచ్చేటప్పటికి మనకి చర్లపల్లి అంటే చెప్పలేనంత, ఊహించలేనంత ఎదగడానికి అవకాశం ఉంది. అది ఇది సెంట్రల్ ప్రాజెక్ట్. ఇది సెంట్రల్ ప్రాజెక్ట్, రైల్వేస్ సెంట్రల్ ప్రాజెక్టు. కిషన్ రెడ్డి గారు దీని మీద ఇన్ పర్టికులర్ ఇన్సిస్ట్ చేసి చేయిస్తున్నటువంటి ప్రాజెక్టు. కాబట్టి ఇది ఆగుతుంది, మధ్యలో బ్రేక్ అయిపోతుందేమో అన్న సందేహం అయితే పడక్కర్లే ఎవరు.
ఎందుకంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి, ఆల్రెడీ అప్రూవల్స్ అన్ని ఇచ్చేసారు దీనికి. ఇప్పుడు చెర్లపల్లి దగ్గర మనం భూమి మీద పెట్టుబడి పెట్టాలి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అంటే కాస్ట్ ఎలా ఉంది? అదే ఇప్పుడు చర్లపల్లి దగ్గర ఆల్రెడీ సామాన్య మానవుడికి, నా ఉద్దేశంలో సామాన్య మానవుడు అంటే 15 నుంచి 20 వేల రూపాయల గజం ఉంటే, ఒక 200 గజాలన్నా ఉండాలి కదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలంటే, అంటే 40 లక్షలు. 40 లక్షల్లో మీకు ఎక్కడ లేవు, ఆల్రెడీ రేట్లు అంత పెరిగిపోయాయి. సో ఇంకా చెర్లపల్లిలో మనం ఇప్పుడు కొనుక్కోగలిగింది ఏమిట్రా అంటే, అఫోర్డబుల్గా ఉన్నది ఏమిట్రా అంటే ఓన్లీ ఫ్లాట్స్. ఇన్ అండ్ అరౌండ్ చెర్లపల్లి ఫ్లాట్స్ ఉన్నాయి, అవి 5,000 రూపీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి 5,000 రూపీస్ తీసుకుని చక్కటి, ఇవాళ మనకి ఏంటంటే పాతకాలంలో కాదు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లోనే కింద జిమ్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాలు, మెడిటేషన్ హాలు, యోగా హాలు, మల్టీపర్పస్ హాలు, ఇలా రకరకాల పేర్లతోటి అన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ 5,000 రూపాయల దానిలో కూడా అవన్నీ ఉన్నాయి, కార్ పార్కింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మేబీ మ్యాక్సిమం స్విమ్మింగ్ పూల్ ఉండకపోవచ్చు. అర్థమైందా? క్లబ్ హౌస్ అది పెట్టి గేటెడ్ కమ్యూనిటీ అని అంటే కాస్ట్ పెరిగిపోతుంది, అది మనం రీచ్లో ఉండదు. నేను చెప్పేది సామాన్య మానవుడి గురించి, రీచ్లో ఉండదు. కాబట్టి అలాంటి రీచ్ ఒకవేళ ఉన్నా మరీ స్ట్రెచ్ చేసి ఈఎంఐలు పెంచుకుని అధిక భారం అయిపోయి, అసలే ఇప్పుడు మనం చూస్తున్నారు కదా లే ఆఫ్లు, ట్రంప్, ఈ గొడవలు, ఈ ఆందోళన మధ్య ఇలాంటి కమిట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో ఐ డోంట్ సజెస్ట్ దట్. యంగ్స్టర్స్ అందరూ కూడా సేఫ్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ సేఫ్టీ. సేఫ్ అంటే ఏంటి? కంఫర్టబుల్గా ఉండాలి. ఒకవేళ లే ఆఫ్ వచ్చినా కూడా ఒక 5-6 నెలలకి సరిపడా మన సేవింగ్స్ పక్కన పెట్టుకుంటే, మన ఖర్చులకు కావాల్సినంత పక్కన పెట్టుకుంటే, యు ఆర్ కంఫర్టబుల్, యూ విల్ ఫైండ్ అనదర్ జాబ్. ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ కదా. ఒక జాబ్ ఒక దగ్గర లే ఆఫ్ అయితే ఇంకో దగ్గర వస్తుంది, ఎక్కడ ఓపెనింగ్ వస్తుంది, మీరు అప్గ్రేడ్ అవుతారు, అంతేనా కదా. స్కిల్ అప్గ్రేడేషన్ కావాలి. సో కంటిన్యూస్ బేసిస్ మీద స్కిల్ అప్గ్రేడేషన్ కావాలి. కాబట్టి ఆ విధంగా ఉంటుంది కదా. ఒక 6 months సరిపడా పక్కన పెట్టుకుని సేవింగ్స్ మీరు కంఫర్టబుల్గా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో 5,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ కొనుక్కుని ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉందా చెర్లపల్లి దగ్గర ప్రైస్? ఎస్, 5,000 రూపీస్ ఇస్ కామన్. ఒక 1250లో హ్యాపీగా ఉండొచ్చు కదా. 60 లక్షలు మీరు దానిలో 12 lakhs తీసుకుని 20% తీసుకుంటే మిగతా బ్యాంకు లోన్ వస్తుంది. మీరు ఇంతంత రెంట్లు కట్టుకునే బదులు మీకు సొంతం అవుతుంది ఇల్లు. 30 ఏళ్ల దాకా బ్యాంకు లోన్ ఇస్తుంది. సో ఈఎంఐ చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు 30 ఏళ్ళది మీరు శుభ్రంగా రెంట్ కట్టే బదులు ఇక్కడ కట్టుకుంటే డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ వెల్త్ క్రియేషన్ అండ్ ఓవర్ కోర్స్ ఆఫ్ టైమ్ యూఆర్ బికమింగ్ ఓనర్. మీరు 25లో స్టార్ట్ చేస్తే జర్నీ, బై 55 మీరు ఓనింగ్ ద ఫ్లాట్. అప్పటికి 4 రెట్లు పెరుగుతుంది కూడా రేటు, ఫ్లాట్ రేటు కూడా 4 రెట్లు పెరుగుతుంది. మీరు వాళ్ళు ఏ రేటు పెట్టారు. కాబట్టి అన్ని రకాలుగా మనకి ఇది చక్కటి ప్లేస్ అనమాట. అంటే ఉండటానికి అనువైనటువంటి ప్లేసు, భవిష్యత్తులో చాలా ప్రాస్పెక్ట్స్ కలిగిన ప్లేసు. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ చల్లపల్లి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.